సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గాయస్ మార్నింగ్ నుంచి అయితే గిరాక్ అంతంతనే ఉంది. సో వీడియో యూజ్ అనుకున్నా కానీ తీయడం అయితే పాసిబుల్ కాలే. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసిన. మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తాం. మా ఇంట్లో స్పెషల్ అయితే చూద్దాం, మనం కూడా నాకు కూడా తెలియదు గాయస్. సో ఎగ్జాక్ట్ టైం చూడవచ్చు 4:30 కావడానికి వస్తుంది. మా మమ్మీ మాత్రం అయితే 2 పొయ్యిలు ముట్టించింది. ఒక దాంట్లోనేమో అయితే గరం నీళ్ళు, ఇంకో దాంట్లో చపాతీ పిండి అయితే కలుపుతుంది మా మమ్మీ. సో స్పెషల్ అయితే ఏముందా మీరు తిందికే స్పెషల్ మమ్మీ? దొండకాయ కర్రీ అంట గాయస్. మనమైతే మీకు అయితే తెలిసిన క్యారెట్ అండ్ కీరా. సో మనమైతే ఎగ్స్ ఇచ్చినాం. చూసాం ఇక మా మమ్మీ ఏం చేస్తుందో. దొండకాయ అంట. అమ్మ రాత్రి లివర్ చికెన్ కన్నా లివరే బాగా అయింది తెలుసా అమ్మా? ఉందా అయిపోయిందా? అదే నువ్వు అదే చేస్తావు అనుకున్నానే గాయస్. నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం మా ఇంట్లో లివర్ కర్రీ బాగా అయింది. అదే వేస్తుంది అంటే మస్తు సార్లు కాదు మమ్మీ, అదే ఒక్కటే మంచిగా అనిపించింది నాకైతే. నిజం చెప్తున్నా గాయస్, అది ఫుల్ అంటే ఫుల్ టేస్ట్గా అనిపించింది. సో చలికాలం అయితే మొత్తం వెళ్ళిపోయింది చూడొచ్చు. మన చెట్లకి ఇక పువ్వులు కూడా కావడం స్టార్ట్ అయిపోయినాయి. అమ్మ ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పువ్వులు కావడం చెట్లకి. సో ఇక ఈ సీరియల్ అయితే కొత్తగా స్టార్ట్ అయింది, పొదరిల్లు అని. సో ఇది అన్నదమ్ముల సిన్ను. ఇక 4 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు ఒక్కరికి పెళ్ళి అయింది. ఇక స్టోరీ మొత్తం అదే ఉంటుంది గాయస్. ఏం చేసాం చెప్పండి. ఇక ఎవ్వరు, మా మమ్మీ మాత్రం అయితే ఇక చేసే పని వదిలేసి మరీ చూస్తుంది గాయస్. సీరియల్స్కి అయితే పిచ్చ ఫ్యాన్ మా మమ్మీ, చెప్తున్నాగా గాయస్. చూస్తే మనకైతే అర్థమవుతుంది. సో గాయస్, మొన్న నుంచి మా ఇంట్లో ఒక ఎలుక సతాయిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏమో కానీ పిల్లికి కూడా దొరుకుతలే గాయస్. ఇగో ఈ ఖర్చు ఇప్పటికీ ఈడ పెట్టిన పైకి నుంచి కింద పడేస్తుంది. ఇది మొత్తం సామాన్ అదే ఎలుకనే సదిరి కింద పడేస్తుంది గాయస్. ఇగో ఈడ ఎలుక వాటి ప్యాడ్ కూడా పెట్టాం గాయస్. అది ఎంత హుషారు అంటే బిస్కెట్స్ కొంచెం కొంచెం తింటుంది కానీ మాత్రం అల్ల అయితే పడతలేదు గాయస్. మాకేసా అర్థమైతే లేదు. ఆ చిన్న గ్యాప్లకి వెళ్ళిపోతుంది గాయస్. ఇక పొద్దుగాలేగో నా బట్టలు ఇక్కడ ఉన్నాయి, తీసామనుకున్నా నా పైంట్ లోపల ఉండే గాయస్. నేను ఇట్లా తీస్తే ఇక పైంట్లకి కింద పడ్డది ఎలుక. ఇక రాత్రి మంచిగా వండుకుంది అనుకుంటా. మొన్న చూసిన హెల్మెట్లో వండుకొని ఉంది. జాగ్రత్త వేసుకొని ఇట్లా కొడదామనే లోపల మాయమైపోయాను గాయస్. ఏం చేద్దాం ఇక మా ఇంట్లో చూడొచ్చు. జాకెట్ది బ్లౌజ్ ఇగో కనిపిస్తుంది చూడండి. సగం వేసి సగం బయట పెట్టేసినారు. ఆ ఎలుకకి మాత్రం పక్కా పట్టుకోవాలి గాయస్, లేకపోతే ఇల్లు మొత్తం ఖరాబ్ చేస్తుంది. మన బెడ్షీట్ కూడా ఉరికేసింది గాయస్. అందుకే మా ఇంట్లో బెడ్షీటే వరవలేగో మనకు ఉరికి పెట్టేసి ఉరికి వచ్చేటప్పుడు ఫుల్ పార్టీ చేసుకుంది ఎలుక మాత్రం. సో ఇదైతే మన ఆంజనేయ స్వామి ఫోటో, మీరైతే చూసి ఉంటారు నా ఫస్ట్ వీడియోలో. పోలర్ డిజైన్ చూడండి. ఇది ఎవరు ఇచ్చినారు గిఫ్ట్ కూడా తెలియదు, ఇచ్చి కూడా ఒక 5-6 years అయిపోయింది. సో మన కొత్త బీరువాలో మాత్రం మా అమ్మ అయితే బట్టలు నింపేసేసింది గాయస్. నా కాలేజ్ నాకు గుర్తు అంటే ఇది ఒకటే, నా బ్యాగ్ ఒక్కటే గాయస్. ఇది ఒకటే గుర్తు నా కాలేజ్ తీసుకునేటప్పుడు మాత్రం. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం వర్షం పడేటప్పుడు గాయస్ నిజం చెప్తున్నా, ఆ కిటికీలకి మొత్తం నీళ్ళు పడుతుండే. మేము ఇది ఒకటే రూమ్లో ఉండే అప్పుడు, ఒకటే రూమ్లో. నాది యూకేజీ ఉన్నప్పుడు ఈ రూమ్లోకి వచ్చినాం గాయస్. ఇలానే నాది డిగ్రీ వరకు కంప్లీట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు, ఇంత రూమ్లో మా మొత్తం జర్నీ అయింది నాది. సో మనకైతే తెలిసిన ఉండే కదా గైస్, ఉన్న దాంట్లో మనం సర్దుకోవాలి. నేను మా ఇంట్లోకి ఇప్పటిదాకా ఏ విషయంలో సతాయించలే. సో మా మమ్మీతో నేను అడిగిపిస్తానండి. అమ్మ నేను ఎప్పుడైనా మీకు ఏ విషయంలో సతాయించిందా? అది చెప్పమ్మా. గైస్ ఇప్పటిదాకా మా మమ్మీకి నేను ఏ విషయం సతాయించాను మా అక్క, మా డాడే గైస్. నేను మాత్రం అయితే ఇలాంటి విషయాల్లో అసలు నేను ఫైనాన్షియల్గా కానీ ఇలా కానీ సపోర్ట్కి నిలబడతా కానీ ఇట్లా లాస్ చేయ మా మమ్మీకి. అవునా కదమ్మా? నిజం చెప్పు. నాకు మా మమ్మీ పోలికలు వచ్చినాయి కాబట్టి అట్లా ఉన్నాం గైస్. ఇక ఇప్పుడు మా మమ్మీ ఆనందపడుతుంది. మా డాడీ పోలికలు అంటే కోపం వస్తుంది కానీ. సో జల్దీ చెయ్యమ్మా, ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆనందంగా ఉన్న మా మమ్మీ కోపం తెప్పిస్తాడు గైస్. అమ్మ ఆడ ఆమ్లెట్ ఉంది, ఆమ్లెట్ వేసి గుడ్డు ఏం చేస్తావు? చూసినారా గైస్, 2 నిమిషాలలో కోపం తెప్పించిన మా మమ్మీకి. కరెక్టే కదా, కాదు చెయ్యాలా మమ్మీ. మా పంతులు గారు రాలేడు. మీట్ మై ఫ్రెండ్ కుమార్ హాయ్ బోల్ కెమెరాకు. ఇన్ని రోజుల నుంచి జేమ వేసుకున్న పైసలతో అయితే మామూస్ అయితే తెచ్చుకొని తింటుంది గైస్, సగం ప్లేట్. సో కైసారే టేస్ట్ దేకో. చూసినారా గైస్, వీళ్ళు అసలు కర్ణాటక. నేను తెలుగులో మాట్లాడతా, తెలుగు సంబంధమే ఆతానా కుమార్. వీడు మస్తు చూసాడు, తెలుగు బాగా అర్థమవుతుంది మనకి. జర హిందీ వస్తుంది పర్ఫెక్ట్ కానీ జర వాళ్ళ కర్ణాటక వాళ్ళ మదర్ టంగ్ లాంగ్వేజ్ మనకి రాదు కదా. సో కుమార్ బోల్నా కౌన్సా క్లాస్ ఏ తూ? 5th క్లాస్ ఫ్రెండ్స్ అయినా సాయిగ్రామ స్కూల్లో చదువుతుండు. సో ఇప్పుడే ఆర్డర్ పెట్టాను. ఇప్పటిదాకా నేను వీడు పోయి ఆవులకు మోజులు వేసి వచ్చినామా లేమా? క్యా బోలామా అభి తక్? अब तक किधर जाके है वो बोल? గౌశాల. చూసినారా గాయస్, అర్థమవుతుంది దానికి కూడా కానీ జర లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఎవరికైనా. అదో కంప్లీట్ కూడా వేసేసి ఆఫ్
हाफ प्लेट తీసుకున్నాం మన मोमोस అయితే कैसा है टेस्ट बहुत पसंद है रे कुमार तेरे को मोमोस हम ज़्यादा नहीं खाते रे మాకు ఇష్టం ఉండదు అది హర్ దిన్ ఖాతా ప్రతిరోజు తింటాడు గైస్ నేను నిజం చెప్తున్నా ప్రతిరోజు తింటాడు మా కుమార్ గారు ఫుల్ అంటే ఫుల్ అలవాడు వీళ్ళ గ్యాంగ్ మొత్తం ఒకసారి చూపిస్తాను ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పుడు నాకు గిరాకు ఉంటుంది నాకైతే వీడియో తీయడం ఇంపాసిబుల్ గైస్ అట్లా అని సో ఇగో నా బట్టలన్నీ చదిరేసిన వెనకాల పిచ్చాట్ కుమార్ అవో అందులో నా రేపటి కటింగ్ బట్టలు ఉన్నాయి అవైతే ఇంటికి తీసుకెళ్ళి మంచిగా వాష్ చేయాలి గైస్ బుధవారం రోజు అయితే నల్ల వస్తా రేపు వచ్చి ఇగో ఈ డబ్బా తీసుకొని పోతా గైస్ ఇగో ఈ మోజులుగా చూసాం ఇక పేపర్ కూడా అడిగింది మా మమ్మీ పేపర్ కూడా మర్చిపోకుండా తీసుకొని పోవాలి మా మమ్మీ వారం నుంచి అడుగుతుంది న్యూస్ పేపర్లు గైస్ సో మా కుమార్ గారు మొత్తం కంప్లీట్ చేసేసిన మైనస్ కూడా నాకేస్తుండు సో ఏం చేస్తాం కొన్ని వాటర్ తాగైతే వెళ్ళిపోదాం కైసా టేస్ట్ కుమార్ బహుత్ పసంద్ హై షాయద్ ఏ గైస్ వచ్చే టైం చేస్తాం మనం 9:30 అవుతుంది సో స్పెషల్ అయితే తొక్కు టమాటా తొక్కు ఇంకా పప్పు పాలకూర పప్పు గైస్ సో తాగే టైంలో మొత్తం గరం గరం నీళ్ళు పెడుతుంది మా మమ్మీ సో కటింగ్ షాప్ నుంచి బట్టలు తెచ్చిన బట్టలు ఇక్కడ ఉన్నాయి ఇక రేపైతే ఉతికేస్తారు సో ఇక రాత్రి మా గల్లీ ఇంత సూమ్ సామ్ ఉంది ఇది మాత్రం మా ఓనర్ వాళ్ళ బిల్డింగ్ సో చలి మొత్తం వెళ్ళిపోయిందమ్మా సో గరం నీళ్ళు నిన్న పెడతారు మా డాడీ గరం నీళ్ళు హీటర్ పెట్టిందా సగం నీళ్ళు కడిగేసుకుంటా ముఖం కడుకుంటా సగం నీళ్ళు సో ఇంకా సగం మొక్క కోసం గాయస్ సో ఇంకా వాళ్ళే గాయస్ ఎలుక మాత్రం చూడొచ్చు అది బిస్కెట్ వస్తుంది తింటుంది కానీ అదే అయితే పడతలేదు కానీ పక్క అది ఏదో ఒకటి అలచల్ చేస్తే ఇంట్లో కానీ బయటకు కూడా పోతలే గాయస్ ఎలుక మాత్రం దానికి అలవాటు అయిపోయింది దాని ఇల్లు ఇదే అనుకుంటుంది సో మేము కూడా ఏమనుకోతున్నాయి గాయస్ అది మొత్తం కింద మీద వేసేస్తుంది న్యూస్ పేపర్లు ఈరోజు వేసుకొచ్చిన అవి మొత్తం కొరికి పెడుతుంది దాని భయానికి న్యూస్ పేపర్లు తీసుకొని రాలే నేను అమ్మ మనం పేపర్లు తెచ్చాం కానీ ఎలుక ఉరికినా ఉరుకుతుంది అమ్మ మళ్ళా అది ఎక్కడ పోయినా అది వస్తుంది అది దొరుకుతలే వేస్తలే గాయస్ మనం అయితే స్పీడ్గా తినేద్దాం మురుకులు కూడా వేసినాం మమ్మీ సో అప్పుడు తీసుకొచ్చిన మురుకులు గాయస్ ఇప్పుడు చేస్తున్నాడు మా ఇంట్లో ఇవి చూస్తే వస్తే పప్పులు ఎగిరిపోతాయి దాన్ని జల్దీ తింటే కదా సో రేపు మా మమ్మీ మా డాడీ ఇద్దరైతే ఊరికైతే వెళ్తున్నారు మా చిన్నమ్మకి జర హెల్త్ బాగాలే గాయస్ సో మొన్న రీసెంట్గానే మేము వచ్చినప్పుడు మంచిగా ఉండే నిన్న రాత్రి ఎమర్జెన్సీ ఇక నాకు హెల్త్ ఇష్యూ వచ్చినుండే సో మా మమ్మీకి పెడుతుంది రైస్ ఇక మా డాడీ మా మమ్మీకి అయితే తినే టైంలో పక్క టీవీ అలవాటు అవుతుంది సో మక్క అయితే ఇంకా రాదు మక్క కోసం మధ్యలో ప్లేస్ అనేది ఫుల్ అయిపోతుంది సో ఇప్పుడు మా అమ్మ డివైడ్ చేస్తుంది ఇక అలా ఏముందమ్మా అమ్ముతుంది ఇంకా ఇది మధ్యాహ్నం చేసిన కానీ మనం ముట్టనే లేము సో నీళ్ళు బంద్ చేస్తున్నామ్మా ఈ నీళ్ళు ఇంత వేడి అయిపోతే ఎట్లానే తాగేడే చలికాలం టైంలో వేడి నీళ్ళు తాగాలి గాయస్ మా ఇంట్లో తిప్పదే నా ప్లేట్ ఇది చాలా మనం అయితే ఫాస్ట్ తినేసాం డిన్నర్ అనేది కంప్లీట్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో గైస్ నిజం చెప్తున్నా ఈరోజు మాత్రం ఫుల్ అంటే ఫుల్ బోర్ ఉంది రేపైతే మంగళవారం రేపైతే ఎక్కడ వెళ్దామో ప్లాన్ చేద్దాం సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ బాయ్